హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. ఈరోజు నేను వండబోయే చేపల పులుసు మామిడికాయ చేపల పులుసు అండి. చీరాల సైడ్ ఎలా వండుకుంటాం అనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వండాక ఎలా ఉంది ఏంది అనేది నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఫస్ట్ అయితే మనం మార్కెట్ నుంచి తెచ్చాక చేపలని శుభ్రంగా కల్లుప్పు నిమ్మకాయ పెట్టి క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే చేపలకు నీసు వాసన ఎక్కువ ఉంటుంది. అందుకని ఆ వాసన రాకుండా ఉండటానికి మనం శుభ్రం కల్లుప్పు నిమ్మకాయ పెట్టి క్లీన్ చేసుకున్నామంటే స్మెల్ అనేది అస్సలు రాదు, అంత బాగుంటాయి. ఇప్పుడైతే కడిగేసుకున్నాక శుభ్రంగా కొద్దిగా ఉప్పు పసుపు వేసి మనం కలిపేసి ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టేసేయాలండి. ఎందుకంటే డైరెక్ట్గా మనం కూర వండుకుంటే ముక్క సప్పగా ఉంటుంది ఉప్పు పట్టకుండా. అందుకని ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట సేపు. ఫ్రిడ్జ్ ఉంటే ఒక గంట సేపు పెట్టుకోండి, ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే ఒక అరగంట సేపు పెట్టండి. చేపలకు ఎప్పుడైనా వెల్లడుపుగా ఉండే కడాయి తీసుకోవాలండి, ఇరుగ్గా ఉండేవి తీసుకోకూడదు, ముక్క చితికిపోతుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా మామిడికాయ అండి. నేను చిన్న చిన్న 2 కాయలు తీసుకున్నాను. నేను టెంకు కూడా వేస్తున్నా, టెంకు కూడా చాలా బాగుంటుందండి. బాగా పుల్లగా ఉన్న కాయ తీసుకోండి. పెద్ద కాయ అయితే ఒక కాయ సరిపోతుంది. ఈ మరీ చిన్న కాయలు కాబట్టి నేను 2 కాయలు తీసుకున్నాను. పచ్చిమిర్చి 5 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేశాను. ఇక్కడ వచ్చేసి పెద్దుల్లిపాయి ఒకటే పాయ అండి పెద్దది. ఇంకా తగినంత కారం. చేపల కూరలో కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి, ఎందుకంటే పులుసు కాబట్టి. అలా అని చెప్పని కారం ఎక్కువ వేసుకోకండి. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను. పచ్చిమిర్చి 5 వేసాం కదా, మనకు ఆ ఘాటు అయితే సరిపోతుంది. ఇప్పుడు కల్లుప్పు ఇందాక మనం ముక్కల్లో కలుపుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకున్నాను. ఒక చిటికెడు పసుపు. ఆల్రెడీ మనం ముక్కల్లో కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు పసుపు తగ్గించేసాము. ఈ పౌడర్ వచ్చేసి జీలకర్రను మెంతులు పౌడర్ అండి. ఈ 2 నేను మిక్సీ పట్టుకొని సపరేట్గా పెట్టుకుంటా. వేయించకూడదు, పచ్చియే మిక్సీ పట్టుకోవాలి. ఆ 2 కలిపిన పౌడరు ఒక అర స్పూను మెంతులు జీలకర్ర పౌడరు చేపల కూరలోకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మెంతులు మాత్రం ఖచ్చితంగా వేయాలి పౌడర్ చేసి. అల్లం చిన్నులపై పేస్ట్ 2 స్పూన్లు. ఇంకా వేరే మసాలాలు ఏం వేయక్కర్లేదండి మనకి. అల్లం చిన్నులపాయి, మెంతులు, జీలకర్ర పేస్ట్, ఇంతేనండి. 4 అయ్యేం పౌడరు, ఇదేం పేస్టు, చిన్నులపాయ అల్లం. ఇంకా మనం ఇంకా అన్ని మసాలాలు వేసామంటే టేస్ట్ అయితే అస్సలు బాగోదండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే తగినంత ఆయిల్. ఇక్కడ మీకు ఆయిల్ కూడా కొలత తెలియాలంటే ఇక్కడ నేను పోస్తున్నాను చూడండి గెరిట. ఆ గెరిటతో 3 గెరిటలు చెయ్యి పెట్టేసి ఇవన్నీ వేసాక చక్కగా ముక్కలకు పెట్టేటట్టు కలిపేసేయండి. కలిపేటప్పుడు జాగ్రత్త అండి, ఏదైనా ముళ్ళుండా కూడా గుచ్చుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసి కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం ఇవన్నీ కలుపుకున్నాక ఒక్కసారి దిష్టి తీసేయాలి. ఇక్కడ వచ్చేసి చింతపండు పులుసు, పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుసు. మనకి పులుసు ముక్క మునిగిందాకేనండి పులుసు. అలా అని చెప్పని సట్టు నిండా పోయకుండా వాటర్ ముక్క మునిగే అంత పోస్తే సరిపోతుంది మనకి. ఇంక ఇప్పుడైతే సట్టుని నేను అవన్నీ పులుసు అదంతా కలవటానికి సట్టుని అటు ఇటు ఊపుతున్నా గిరట పెట్టకుండా. మనం బయట నుంచి తెచ్చుకుంటాం కాబట్టి ఇంట్లో కూర వండే ముందు దిష్టి తీసేయాలని మన పెద్దవాళ్ళు చెబుతారు కదండి. అది ఎందుకు పెట్టారో ఏమో మనకైతే తెలియదు, కానీ నేనైతే ఖచ్చితంగా తీస్తానండి. ఎందుకంటే చేపలకి దిష్టి ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటారు, అందుకని తీసుకోవాలని అంటారు. ఇంక ఇప్పుడైతే ఒక పొంగు వచ్చిందా హైలో పెట్టుకోండి మంటని. ఒక పొంగు రాగానే ఇంక అక్కడి నుంచి సిమ్లో పెట్టేసి చక్కగా ఇందాక సిమ్లోనే ఉంచండి. మధ్యన క్లాత్ తీసుకుని 2 సార్లు సట్టుని కదిలిస్తూ ఉండండి. గెరటి మాత్రం అస్సలు పెట్టొద్దు, ఎందుకంటే ముక్క చెక్కు చెదిరిపోయిద్ది. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన పద్ధతుల్లో కనుక వండుకుంటే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి నేను చెప్పడం కాదు, మీరు వండుకొని చూడండి.
తిన్నాక అప్పుడు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి బాగుందా బాగాలేదా అని. ఇంకెక్కడైతే మన కూర ఉడికింది చూసారు, ఆయిల్ అంతా బయటకు వచ్చి అట్లా చక్కగా వస్తుందండి. గరిటె మాత్రం అస్సలు పెట్టొద్దు, చల్లారిందా గరిటె పెట్టకూడదు, ముక్క చితికిపోయిద్ది. ఉప్పు కూడా ఇప్పుడే చూసుకోండి, ఎందుకంటే తక్కువ అయిందంటే ఇప్పుడే పైన చల్లేసి క్లాత్ అటు ఇటు అనండి. లాస్ట్లో ఇంకా స్టవ్ కట్టేసే ముందు కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి. కొత్తిమీర అయిపోయినా ఇబ్బంది ఏమి లేదు, వేయాలని రూల్ కూడా కాదండి. ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఉంది ఇంట్లో అని నేను వేసాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది అసలు వృధా కాదు, ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.